రైట్గా ఏపీలో జరిగిన అల్లర్లపై సిట్ నివేదిక సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారించిన సిట్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. దీనిపై విచారించి సిద్ధం చేసిన ప్రాథమిక నివేదికను ఈ ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ రాష్ట్ర డీజీపీకి అందించనున్నారు. ఇక మధ్యాహ్నం సిఎస్ఆర్ ద్వారా సీఈఓ సిఈసికి ప్రాథమిక నివేదిక చేరనుంది. పూర్తిస్థాయి నివేదిక ఇచ్చేందుకు సిట్ బృందం మరికొంత గడువు కోరనుంది. జిల్లాల్లో పర్యటించిన సిట్ బృందం 3 జిల్లాల్లో బాధితులు, రాజకీయ నేతలు, స్థానికులు, పోలీసులను విచారించి నివేదిక సిద్ధం చేశారు. ఘటనా స్థలంలో దొరికిన ఆయుధాలు, అల్లర్లకు కారణమైన వారి గుర్తింపు, నమోదైన కేసులు, సీసీ కెమెరాలను సిట్ అధికారులు పరిశీలించారు. ఇక పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే అల్లర్లు జరిగినట్లు గుర్తించారు. రైట్గా ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఒక సిట్ బృందం పూర్తిగా రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు, అల్లర్లకు కారణమైనటువంటి పరిస్థితులు, ఎక్కడెక్కడ అల్లర్లు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, అక్కడ ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డ వారిపైన నమోదైన కేసులకు సంబంధించి కావచ్చు, పూర్తి నివేదికను మరి కాసేపట్లో డీజీపీకి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి వివరాలు ఏంటి? పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత జరిగినటువంటి అల్లర్ల పైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నివేదికను 2 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఈ నివేదికను డీజీపీకి సమర్పించే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లపై ఈ ప్రాథమిక నివేదికను సిట్ బృందం ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఈ ప్రాథమిక నివేదికలో ప్రధానంగా పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా నిర్లక్ష్యం కారణంగానే ఈ సంఘటనలన్నీ జరిగాయని నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ ఈ నివేదికను సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో జరిగినటువంటి సంఘటనలు జరిగిన ప్రాంతంలో విచారించి వివిధ బృందాల రూపంలో ఆ విచారణకు సంబంధించిన పూర్తి అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఒక నివేదిక రూపంలో ఏర్పాటు చేశారు. దానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు డీజీపీకి అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు మరింత గడువు కావాలని కోరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా బాధితులు, రాజకీయ పార్టీల నేతలు, స్థానికులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని కూడా సిట్ బృందాలు విచారించాయి. ఘటనా స్థలంలో దొరికినటువంటి ఆధారాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద సీసీ కెమెరాల పరిశీలనతో పాటు నమోదైన కేసులు వీటన్నిటిని కూడా అధ్యయనం చేయడంతో పాటు అదనంగా ఏమైనా కేసులు పెట్టాలనేది కూడా సిట్ అధికారులు సూచించినట్టుగా తెలుస్తోంది. పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అల్లర్లు జరుగుతాయని ముందుగా తెలిసినప్పటికీ జాగ్రత్తలు వహించకపోవడం వల్లే ఈ మొత్తం పరిణామాలు సంభవించాయని వారి నివేదికలో చెబుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. అయితే నివేదికలు అందుకున్న తర్వాత డీజీపీ సిఎస్ కు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ నివేదికను పంపిస్తారని తెలుస్తోంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి, అదేవిధంగా చిత్తూరు జిల్లా లో చంద్రగిరిలో జరిగినటువంటి సంఘటనలు, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఒక వర్గం ఇంకో వర్గం కొట్టుకోవడం తదితర అంశాలపైన పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేశారు. ఈ సంఘటనలు జరుగుతాయని ముందుగా తెలిసినప్పటికీ కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవద్దు, సరిపడేంత బలగాలు పల్నాడు జిల్లాలో ఉన్నప్పటికీ ఎందుకు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించలేకపోయారు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టచ్ చేస్తూ ఈ నివేదిక ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ రోజే ఈ నివేదికను సమర్పించడం ద్వారా పూర్తి స్థాయి నివేదిక మరింత సమయం కోరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తాడిపత్రిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగకుండా వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అల్లర్లు సృష్టించారని అనంతపురం లోక్సభ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకట శివుడు యాదవ్ ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా ఏపీలో జరిగిన అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ అధికారులను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. తాడిపత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి, ఇక మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషి చేశారని అన్నారు. వైసీపీ నాయకులు రెచ్చగొట్టినా ఘర్షణలు తలెత్తకుండా చూశారు అని తెలిపారు. ఇక టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నాయకులు రాళ్ల దాడి చేశారని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత రోజు జరిగిన సంఘటనలను సిట్ అధికారులకు వివరించాము అని వెంకట శివుడు తెలియజేశారు. 13వ తారీఖున తాడపత్రిలో ఎలక్షన్స్ దినమున జరిగిన సంఘటనలు
గొడవలు వివరించడానికి సిట్ బృందం దగ్గరికి కలవడం జరిగింది. ఆ రోజు ఎక్కడ నుంచి మొదలు పెట్టారు, అదేవిధంగా 14వ తేదీ సూర్యముని తెలుగుదేశం నాయకుడైనటువంటి అక్కడ ఇంటిపైన దాడి జరగడం మొదలు కావడంతో గొడవలు అవి పెద్దగా కావడం జరిగింది. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితేమి, అస్మిత్ రెడ్డి గారు అయితేమి గొడవలు వద్దు అనే ఉద్దేశంతో ఎవరిపైకి పోకోకుండా తెలుగుదేశం నాయకుడు ఇంటిపైకి, సూర్యముని గారి ఇంటిపైకి వెళ్ళినప్పుడు అక్కడ పరామర్శించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి పరామర్శించి నిరసనగా పోలీస్ స్టేషన్ ఆవరణలో గాంధీ విగ్రహం దగ్గర నిరసన చేయాలని అక్కడ కూర్చోవడం జరిగింది. కూర్చున్నాక పోలీసు వారు భాషవాయువు ప్రయోగించి అందరినీ అక్కడున్న నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామరెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే అక్కడికి 15 వెహికల్స్ లో తాడపత్రికి చేరుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైన దాడి చేయడానికి ఒక వ్యూహంగా రాళ్లతో, కట్టెలతో దాడి చేయడానికి వచ్చారు. అక్కడికి ఇంటి ముందుకు వచ్చి రాళ్లు వేయడం జరుగుతుంటే పోలీసు వారు వచ్చి అక్కడ ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తక్షణమే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళడం, అక్కడికి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా వచ్చి మా నాయకునికి ఇబ్బంది జరుగుతుందని ఆయనకు అండగా నిలబడడం జరిగింది.